ఢిల్లీ జంతర్ మంతర్ మరోసారి ఉద్రిక్తకరంగా మారింది. ఎఫ్ఐఆర్ను వెనక్కి తీసుకోకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొత్త నిరసనలకు సిద్ధమవుతున్నట్లు సీజేపీ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బారికేడ్లను వెల్డింగ్ చేసి మూసివేయడంతో పాటు ఆర్ఐఎఫ్ బలగాలను కూడా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. రైట్, ఇక ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికొద్ది రోజుల్లోనే మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయని సీజేపీ పార్టీ అధినేత అయినటువంటి దీప్కే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసు బృందం అక్కడ కొత్త నిరసనలు ఉన్న నేపథ్యంలో సీజేపీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు బారికేడ్లను వెల్డింగ్ చేసి ఢిల్లీ పోలీసులంతా పహారా కారుస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కడా అందిస్తారు. కడా, దాదాపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత జరిగి దాదాపు 25వ తేదీన నిరసనలను విరమింప చేసిన తర్వాత మరొకసారి నిరసనలు చేసేందుకు కూడా వెనుకాడము అంటూ కూడా కొద్దిసేపు క్రితంగా అభిజిత్ చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటన. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాదాపు అంటే బీహార్, అటు మహారాష్ట్ర, తర్వాత ఇటు పశ్చిమ బెంగాల్, అస్సాం పలు రాష్ట్రాల్లో కూడా వందల మందికి పైగా కూడా కేసులు, ఎఫ్ఐఆర్లు పెట్టినటువంటి నిరసనలో పాల్గొన్నటువంటి అభ్యర్థులపై దీనిపై వెనక్కి తీసుకోవాలి అన్నటువంటిది ఏదైతే ఒప్పందంలో భాగంగా అనుకోవచ్చు, చర్చల్లో భాగంగా తమతో చెప్పినటువంటి విధంగా కూడా ఎఫ్ఐఆర్లను వెనక్కి తీసుకోవాలి అన్నటువంటి అంశాన్ని ప్రధాన ఎజెండాగా 2 రోజుల నుంచి కూడా అటు సిజేపీకి అటు ప్రభుత్వ అధికారులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ మీడియా పరంగా నిరసనలు అనుకోవచ్చు. దాదాపు దీనిపై కూడా సోషల్ మీడియా వేదిక కూడా స్టేట్మెంట్లు ఒకవైపు వస్తున్నాయి. మరొక వైపు కొద్దిసేపు క్రితంగా ఇటు ఢిల్లీ అంతా కూడా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను ఫోర్స్ను పెంచడం జరిగింది. దాదాపు నిరసనలు చేస్తాము ఖచ్చితంగా అన్నటువంటి ప్రకటన తర్వాత ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా కొంత పెంచినటువంటిది. మరొక స్పెషల్ ఒక కంపెనీ కూడా దీనిని ఇక్కడ కొద్దిసేపు కింద అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు మనకు ఢిల్లీ జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలు, తర్వాత ఇటు పార్లమెంట్ కు వెళ్ళేటటువంటి పార్లమెంట్ స్ట్రీట్, ఈ ప్రాంతం అంతా కూడా ఫోర్స్ ని పెంచినటువంటిది. దాదాపు ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకోవాలి అన్నటువంటిది. దాదాపు మనకు ఇటు బీహార్, అస్సాం ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎఫ్ఐఆర్లు వెనక్కి తీసుకున్నట్లు కూడా ఈ రోజు ఉదయం అటు ప్రభుత్వాలు కూడా చాలా కీలకంగా కూడా ప్రకటన చేశాయి. కానీ బెంగాల్ కి సంబంధించినటువంటి అక్కడ వందల మంది విద్యార్థులు చేసినటువంటి నిరసనలో ఎఫ్ఐఆర్ అక్కడి నుంచి వెనక్కి తీసుకోలేదు అక్కడి ప్రభుత్వము. దీనిపై కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మరొకసారి నిరసనలకు జంతర్ మంతర్ కు రావడానికి సిద్ధం అంటూ కూడా చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలంతటిని కూడా ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను ఇటు భద్రతని పెంచినటువంటిది ఒకవైపు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కడా.